హాయ్ వెల్కమ్ టు యూవీటెక్ ఇన్ఫ్లుయెన్సర్. మొన్న నేను ఫస్ట్ పార్ట్ చెప్పాను జాబ్స్ గురించి. అది ఎలా అప్లై చేస్తాము, అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, ఎటువంటి ఏటీఎస్ యూజ్ చేస్తారు. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది నేను ఫస్ట్ పార్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కొంచెం వెళ్ళి అది చూడండి. సో ఒక్కసారి మీరు అప్లై బటన్ నొక్కిన తర్వాత సపోజ్ ఇక్కడ ఒక అప్లై ఆన్ లింక్డ్ ఇన్ అందు, లేకపోతే ఆ, ఇక్కడ ఒకటి ఉంది అప్లై ఆన్ లింక్డ్ ఇన్. ఏదో ఒక జాబ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు లింక్డ్ ఇన్ మీద, అప్పుడు ఏమవుతుంది. సో ఇక్కడ అప్లై అని కొడతాము. అప్లై అని కొట్టిన తర్వాత ఓకే, నేను ఒక జాబ్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈ జాబ్ పేరు వర్క్ డే హెచ్సిఎం సెక్యూరిటీ ఇంజనీర్. వర్క్ డే అనేది ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ఏటీఎస్ టైమ్ అండ్ అబ్సెన్స్ కంప్లీట్ హెచ్ఆర్ బండల్. ఇది ఏం చేస్తారంటే జాబ్స్ క్రియేట్ చేయడానికి, జాబ్స్ పోస్ట్ చేయడానికి, నెక్స్ట్ మీ టైమ్ అండ్ యాబ్సెన్స్, ఆన్ బోర్డింగ్, హైరింగ్, మీ కంప్లీట్ వర్క్ ప్రొఫైల్లో అంతా యూజ్ చేసేదే వర్క్ డే. ఇది ఒక సాఫ్ట్వేర్. చాలా కంపెనీస్ ఇప్పుడు వర్క్ డేనే యూజ్ చేస్తున్నాయి. సో ఇందులోని జాబ్ పోస్ట్ ఇది యాక్చువల్గా ఈ జాబ్ పోస్ట్ చేసింది వేరే ఏటీఎస్, అది ఐసిఐఎంఎస్. సో ఇది వేరే ఏటీఎస్, బట్ మనం వర్క్ డేకి అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ నేమ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, మీ నేమ్ ఇస్తారు. మీ నేమ్ ఇచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారు, మీ రెజ్యూమే అప్డేట్ చేస్తారు. అప్పుడు అసలు పార్ట్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే నాకౌట్ క్వశ్చన్స్. ఈ నాకౌట్ క్వశ్చన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫిల్టర్ చేస్తాయి. సపోజ్ ఒక జాబ్ ఉంది, ఆ జాబ్లోని 1000 మంది అప్లై చేశారు, లేకపోతే 2000 మంది అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది జాబ్ డిస్క్రిప్షన్ చదవరు. ఇక్కడ ఏమి ఇచ్చారు, క్వాలిఫికేషన్స్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సపోజ్ ఒకడు అనుకుంటాడు నాకు 3 years ఉంది, లేకపోతే 4 years ఉంది, లెట్ మీ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి. లేకపోతే మీకు వర్క్ డే ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే 7 years కన్నా ఎక్కువ ఉంది, లేకపోతే 20 years ఉంది. ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూసి మీరు అప్లై చేస్తారు, లెట్స్ ట్రై అని చెప్పేసి. బట్ రిక్రూటర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు 3 years వాళ్ళకి అక్కర్లా, వాళ్ళకి కావాల్సిన 7+ years వాళ్ళే, 6 years 7 years వాళ్ళు కావాలి వాళ్ళకి. అప్పుడు రిక్రూటర్ ఏం చేస్తాడంటే కొన్ని నాకౌట్ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ నాకౌట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడికి వస్తే మీకు చూపిస్తాను. ఇలా ఉంటాయి సింపుల్ ఆన్సర్స్, ఎస్ఆర్ నో, స్కేల్ 1 to 5. మీకు ఒక ఇది చూపిస్తాను. ఒక ఇదేంటంటే ఒక ఇమేజ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆర్ యూ 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఓవర్. ఇప్పుడు మీరు నో అని పెడితే ఆటోమేటిక్గా ఈవెన్ మీది రెజ్యూమే కానీ మీ ప్రొఫైల్ కానీ రిక్రూటర్ చూడదు, ఆటోమేటిక్గా అది రిజెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ మోడ్లో కదా, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. అలాగే ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ కెనడా, ఇక్కడ నో పెడితే మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ద ప్రాసెస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్ మీరు ఓకే అన్నారు, నో అని పెడితే మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. విల్లింగ్నెస్ టు ట్రావెల్, మీరు ఆఫీసు అవి ట్రావెల్ చేయగలరు, దానికి నో పెట్టారంటే రిజెక్ట్ అయిపోతుంది. అలాగే ఆర్ యూ బైలింగ్వల్ ఇన్ బోత్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, ఇక్కడ కూడా మీకు ఫ్రెంచ్ రావాలి, ఇంగ్లీష్ రావాలి, అది వాళ్ళ రిక్వైర్మెంట్. మీరు ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ మేనేజ్ చేయొచ్చులే చూద్దామని చెప్పేసి నో పెట్టారంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. ఇలా రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ ఈవెన్ దో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి, మీకు ఇవన్నీ తెలిసి ఉన్నాయండి, అన్ఫార్చునేట్గా నార్మల్గా బై మిస్టేక్ పెట్టినా సరే మీ రెజ్యూమే రిజెక్ట్ అయిపోతుంది. ఆ జాబ్కి మీరు క్వాలిఫైడ్ కాదు, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు. అందుకే ప్రతి క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి, చదివి దాన్ని అప్డేట్ చేసి పెట్టాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ కెనడా, సో కంపల్సరీ వాళ్ళకి ఆ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేకపోతే మీరు వర్క్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. మీరు నో అని పెట్టిన వెంటనే రెజ్యూమే మీది ఎంత పర్ఫెక్ట్గా ఉండండి, ఎంత బాగా ఉండనియండి, ఆ రెజ్యూమే రిక్రూటర్ చూడడు. ఏ రెజ్యూమే కూడా రిక్రూటర్ చూడరు, రిజెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్. అక్కడ స్టేటస్, హెచ్ఆర్ స్టేటస్ ఉంటుంది. ఆ హెచ్ఆర్ స్టేటస్ ఏం చూపిస్తుందంటే రిజెక్టెడ్ అనో, లేకపోతే అంటే అప్లికేషన్ రిజెక్టెడ్ అని ఒక హెచ్ఆర్ స్టేటస్ పెట్టుకుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ హెచ్ఆర్ స్టేటస్లు పెట్టుకుంటారు వాళ్ళు. సో అప్లికేషన్ రిజెక్టెడ్ అంటే దాని జోలికి వాళ్ళు వెళ్ళరు. ఏం చేస్తారంటే టూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్ స్టేటస్లు అన్ని ఫిల్టర్ పెట్టుకొని ఎవరైతే అప్లైడ్ అనో, లేకపోతే సెకండ్ దానికి వాళ్ళ సెకండ్ హెచ్ఆర్ స్టేటస్ ఏముంది, థర్డ్ హెచ్ఆర్ స్టేటస్ ఏముంది అనేది చెక్ చేసుకొని వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేసి చూస్తారు. అందులో కూడా మీకు ఈ క్వశ్చన్స్కి కొన్ని మార్క్స్ ఉంటాయి. కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి మార్కింగ్ సెట్ చేసుకుంటారు 1 అని,
కొన్ని క్వెషన్‌కి యెస్ అని పెడితే 1 అని వస్తది. కొన్ని క్వెషన్స్ నో అని పెడితే 0 వస్తది. ఔట్ ఆఫ్ ఒక 5 క్వెషన్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. 5 క్వెషన్స్‌లోని మీకు 3 వస్తే ఓకే. అవి చూస్తారు. మళ్ళీ ఆ స్కోర్ పెట్టుకొని. లేదంటే చూడరు. ఇలా ప్రతి స్టెప్ కూడా చూస్తారు. చాలామంది ఏం చేస్తారంటే మాకు రెజ్యూమే అప్లై చేసాం. అప్‌డేట్ అవ్వలేదు. లేకపోతే ఎందుకు రిజెక్ట్ అయిపోయింది అనేది మీరు కాంటాక్ట్ చేయడానికి కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. బ్యాడ్ లక్. అసలేం జరుగుతుందంటే ఇది జరుగుతది. సో, ఫైనల్‌గా మీరు కొన్ని రౌండ్స్ అయిన తర్వాత ఒక ఈమెయిల్ ఒస్తది. అంటే రిజెక్ట్ అయితే. ఇది ఆటోమేటిక్ రిజెక్షన్ ఈమెయిల్. ఇది వాళ్ళు ప్రిపేర్ జేయరు. ఎవ్వరు కూడా ఆ ఈమెయిల్ చూడండి ఏమీ ఉండదు. ఆ ఈమెయిల్‌లోని. చూడండి. ఇది హౌ టు రెస్పాండ్. ఇవి ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఎంతమందికైనా సరే అదే ఈమెయిల్ ఒస్తుంది. మీరు ఎంతమంది దాని మీద ఆహ్, రిజెక్ట్ అయిపోయినా సరే ఇక్కడ చూసారా థాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ టైమ్ ఈ కంపెనీ నేమ్ వస్తది. యువర్ అప్లికేషన్ వి వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ థట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అడ్వాన్స్ యూ టు ద నెక్స్ట్ రౌండ్ జాబ్ టైటిల్ ఎక్స్‌ప్లెయిన్ వై వి ఆర్ లుకింగ్ విత్ సమ్ మోర్ ఇన్ ఎక్స్‌పీరియన్స్ అనో అందరికి ఇదే వస్తుంది. ఎవ్వరు రిజెక్ట్ చేసినా ఇదే ఈమెయిల్ వస్తుంది. ఎందుకంటే ఆ హెచ్ఆర్ స్టేటస్ అప్డేట్ చేసిన వెంటనే అక్కడ ఒక ట్రిగ్గర్ అయ్యి అది ఆటోమేటిక్‌గా ఈ ఈమెయిల్ పంపించేస్తుంది. ఇప్పుడు ఒక జాబ్‌కి 20 మంది అప్లై చేశారనుకోండి. 20 మందిలోని 10 మంది సెకండ్ రౌండ్‌కెళ్లారు. ముగ్గురు రిజెక్ట్ అయిపోయారంటే ముగ్గురికి సేమ్ ఈమెయిల్ వస్తుంది. ఆ ముగ్గురికి కూడా సేమ్ ఈమెయిల్ వస్తుంది. దీనికి మనం రెస్పాండ్ అవ్వలేం. చాలామంది ఏం చేస్తారంటే దానికి రెస్పాండ్ అవుతారు. అలా రెస్పాండ్ అయినా సరే మీరు ఈమెయిల్ అడ్రెస్ చెక్ చేసుకోవాలి. ఆ ఈమెయిల్ అడ్రెస్‌లో నిజంగా పర్సన్ నేమ్ ఉందా? లేకపోతే ఏదో ఇప్పుడు వర్క్ డే అనుకోండి. ఆహ్, ఆహ్, దానికేముంటుందంటే జాబ్ టైటిల్ ఆటోమేటిక్‌గా వచ్చి జాబ్ టైటిల్ రిజెక్షన్ ఈమెయిల్. ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే వర్క్ డే అట్ సమ్ లేకపోతే హెచ్ఆర్ మేనేజర్ అట్ వర్క్ డే డాట్ కామ్ అని వచ్చిందనుకోండి. అంటే ఆ హెచ్ఆర్ మేనేజర్ అనేది ఒక పబ్లిక్ ఇన్‌బాక్స్. లేకపోతే ప్రైవేట్ ఇన్‌బాక్స్ అనుకోవచ్చు. షేర్డ్ ఇన్‌బాక్స్ యాక్చువల్‌గా చెప్పాలంటే షేర్డ్ ఇన్‌బాక్స్. అందులోకి మీరు పంపించిన ఈమెయిల్‌లన్నీ అక్కడికెళ్తాయి. అంతే. అది ఎవరు చూడను కూడా చూడరు. జస్ట్ క్లీన్ అయిపోతుంటది. ఒక 1 మంత్ డేట్ పెట్టుకుంటారు. 1 మంత్‌లో ఆ ఈమెయిల్స్ మీరు ఏం పంపించినా సరే ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకొని వెళ్ళిపోతుంటాయి. సో, ఇది జాబ్ ప్రాసెస్. ఫైనల్ రౌండ్‌కెళ్ళి అక్కడ హైర్ అయిన తర్వాత అక్కడి వరకు. అసలు నేను చెప్పదలుచుకుందేంటంటే మీది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. ఆటోమేటిక్ ట్రిగ్గర్స్ వల్ల రిజెక్ట్ అవుతుంది. సో, మీరేదైనా చేసినప్పుడు జాబ్ అప్లై చేసినప్పుడు ప్లీజ్ లుక్ ఔట్ యువర్ నాకౌట్ క్వెషన్స్. సో, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్ ద సేమ్ టైమ్ కమెంట్స్ పెట్టండి. ఏమైనా మీకు క్వెషన్స్ ఉంటే తప్పకుండా నేను చూసి చెప్తాను.